ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. వృషభరాశివారికి జూన్ 19, 20, 21, 22 తేదీలు ఎందుకు చాలా ముఖ్యమో తెలుసా? ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబం, ప్రేమ మరియు వివాహ విషయాల్లో గ్రహాల సంచారం మీకు ప్రత్యేక సంకేతాలిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ రోజుల్లో వచ్చే అవకాశముందా? మీకు రావలసిన డబ్బు చేతికి వస్తుందా? ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశం దక్కుతుందా? మీపై అసూయతో ఉన్న వ్యక్తులెవరు? మీ జీవితంలోకి రాబోయే అదృష్ట అవకాశాన్ని ఎలా గుర్తించాలి? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే జూన్ 20 మరియు 22 తేదీలలో వృషభరాశివారు తప్పక జాగ్రత్త పడాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. అదే సమయంలో శుక్రుడు మరియు గురుగ్రహ ప్రభావం వల్ల కొందరు వృషభరాశివారికి ఊహించని ధనలాభయోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ప్రత్యేక పరిహారం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. ముందుగా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు ముందుగా పొందండి. ఇప్పుడు జూన్ 19 నుండి 22 వరకు వృషభరాశివారి పూర్తి రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. జూన్ 19 శుక్రవారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభరాశివారికి జూన్ 19వ తేదీ చాలా ఆలోచించి అడుగు వెయ్యాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో మీ జీవితానికి దారి చూపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం తర్వాత చాలా పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక ఆలోచన ఉంటుంది. ఇది చెయ్యాలా వద్దా? ఈ పెట్టుబడి పెట్టాలా వద్దా? ఈ వ్యక్తిని నమ్మాలా వద్దా అనే సందేహం ఉంటుంది. ఈరోజు అదే విషయానికి సంబంధించిన సంకేతాలు మీకు కనిపిస్తాయి. గురుగ్రహం మీ ధనస్థానాన్ని అనుకూలంగా చూడడం వల్ల డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశమే నిజమైన అవకాశం కాదు. కొన్ని అవకాశాలు బయటకు బంగారంలా కనిపించినా లోపల ఖాళీగా ఉండవచ్చు. అందుకే ఎవరైనా త్వరగా డబ్బు వస్తుంది అని చెప్పినా వెంటనే నమ్మకండి. ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల ద్వారా వచ్చే ఆర్థిక ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీ జీవితంలో ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. అది డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబంలో పెండింగ్లో ఉన్న విషయం కావచ్చు. మీరు ఇప్పటికే వదిలేసిన ఒక విషయం అకస్మాత్తుగా మళ్లీ మీ ముందుకు వచ్చే అవకాశముంది. ఇదే ఈ 4 రోజులలో మొదటి అదృష్ట సంకేతం. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు మంచి కోసమే మాట్లాడినా ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే సూచనలు ఉన్నాయి. కానీ మీ ఓపికే ఇక్కడ మీకు రక్షణగా ఉంటుంది. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ పని గురించి పై అధికారులు మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశముంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. మొదట అది భారంగా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. వ్యాపారం చేసే వృషభరాశివారు ఈరోజు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వద్దకు వచ్చే ప్రతి కస్టమర్ లాభం కోసం రారు. కొందరు సమాచారం తెలుసుకోవడానికి కూడా వస్తారు. అందుకే మీ వ్యాపార రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. కొత్త పరిచయాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సాయంత్రం సమయంలో మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన ఒక సంఘటన గురించి మీరు కొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభిస్తారు. అదే మీ మానసిక బలాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల ఆర్థిక అడ్డంకులు క్రమంగా తొలగడం ప్రారంభమవుతుంది. జూన్ 20 శనివారం శని అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం. జూన్ 20వ తేదీ వృషభరాశివారికి
కర్మఫలాలను చూపించే రోజు. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఉపయోగపడే రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా మీ మనసులో ఒక భారంగా ఉన్న సమస్య ఉంటుంది. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఈరోజు ఆ సమస్యకు సంబంధించిన ఒక దారి కనిపిస్తుంది. శనిగ్రహ ప్రభావం వల్ల కష్టపడి పనిచేసేవారికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఈరోజు అదృష్టం కంటే కృషి ఎక్కువ ఫలితమిస్తుంది. ఉదయం నుండి మీరు చేసే ప్రతి పనిలో ఏకాగ్రత కనిపిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చెయ్యాలనే ఆలోచన కలుగుతుంది. ఈరోజు ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే మీకు రావలసిన ఒక లాభం లేదా మీ హక్కుకు సంబంధించిన ఒక విషయం కదలడం ప్రారంభమవుతుంది. కొందరికి పెండింగ్ డబ్బు వస్తుంది. కొందరికి ఆస్తి విషయంలో శుభవార్త వస్తుంది. మరికొందరికి ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించిన సమాచారం వినిపిస్తుంది. అందుకే ఈ రోజును నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. కొంతకాలంగా మీ మాటను పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం ప్రారంభిస్తారు. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరంగా చూస్తే ఈరోజు ఖర్చు చేసిన డబ్బు వృధా కాదు. కాని అవసరం లేని వస్తువుల కోసం ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఇతరులను చూసి కొనుగోళ్లు చేసే అలవాటు ఉంటే అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు మరింత ఉపయోగపడే అవకాశం కోసం డబ్బు అవసరం పడవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక స్పష్టత లభిస్తుంది. మీ గురించి ఎదుటి వ్యక్తి నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. అపార్థాలు తగ్గుతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరం. గతంలో జరిగిన కొన్ని విషయాలను పదే పదే గుర్తుచేసుకోవడం మానేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సాయంత్రం సమయంలో శనేశ్వర స్వామిని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల గ్రహబాధలు తగ్గి పనుల్లో వేగం పెరుగుతుంది. ఈరోజు ముగిసే సమయానికి మీరొక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీ జీవితంలో ఆలస్యం జరిగినా అన్యాయం జరగలేదని, సరైన సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుందని మీకు నమ్మకం పెరుగుతుంది. అదే శనిగ్రహం మీకు నేర్పబోయే గొప్ప పాఠం. జూన్ 21 ఆదివారం. ప్రేమ, వివాహం మరియు మనసుకు సంబంధించిన కీలకమైన మార్పులు. జూన్ 21వ తేదీ వృషభరాశివారికి బయట కనిపించే సంఘటనల కంటే మనసులో జరిగే మార్పులు ఎక్కువ ప్రభావం చూపించే రోజు. చాలామంది వృషభరాశివారు బయటకు గట్టిగా కనిపించినా లోపల చాలా విషయాలను మనసులో పెట్టుకుని బాధపడుతుంటారు. ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి ఆలోచనలకు ఒక ముగింపు దశ ప్రారంభమవుతుంది. చంద్రుని అనుకూల సంచారం కారణంగా మీ మనసులో ఉన్న చాలా కాలంగా ఉన్న సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకమైన రోజవుతుంది. ఇప్పటివరకు మీ గురించి ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో అర్థంకాక ఇబ్బంది పడ్డవారు ఒక స్పష్టతకు వస్తారు. కొంతమంది వృషభరాశివారికి ఫోన్ కాల్, సందేశం లేదా అనుకోని కలయిక ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. గతంలో జరిగిన చిన్న అపార్థం కారణంగా దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈరోజు ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర గురించి మీకు పూర్తిగా అర్థమయ్యే సమయమిది. ఇప్పటివరకు మీకోసం ఉన్నవారు ఎవరు, మీ అవసరమున్నప్పుడు మాత్రమే దగ్గరగా వచ్చినవారు ఎవరు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ అవగాహనే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చబోతోంది. వివాహం కానివారికి మంచి పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొంతకాలంగా సంబంధాలు చూస్తున్న కుటుంబాలకు శుభవార్త వినిపించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వ్యక్తి స్వభావం, కుటుంబ నేపథ్యం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే ప్రయత్నం పెరుగుతుంది. కుటుంబంలో నవ్వులు, ఆనందం పెరుగుతాయి. కొందరు కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఆ ప్రయాణం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు మంచి ఏకాగ్రత ఉంటుంది. చదువులో వెనుకబడి ఉన్నవారు క్రొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లగలుగుతారు. గురువుల సలహా చాలా ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో మీకొక కొత్త ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. అందుకే మీ మనసులో వచ్చిన మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. జూన్ 22 సోమవారం. అదృష్టద్వారం తెరుచుకునే సమయం. జూన్ 22వ తేదీ వృషభరాశివారికి గత 4 రోజులలో అత్యంత ప్రభావవంతమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారి నిలిచిపోయిన అనేక విషయాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది.
చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ రోజు మీ చెవికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే మీలో ఒక క్రొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఉన్న అలసట తగ్గుతుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సూచనలను ఇతరులు గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, అదృష్టం ఒక్కసారిగా మారిపోదు, కానీ అదృష్టం మారబోతున్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక సమావేశం లేదా ఒక నిర్ణయం మీ జీవితానికి కొత్త దారిని చూపే అవకాశముంది. అందుకే ఈ రోజు వచ్చిన అవకాశాలను చిన్నవిగా భావించకూడదు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు మొదలవుతాయి. మరికొందరికి కొత్త బాధ్యతలు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు లేదా ఉద్యోగ సమాచారం వచ్చే అవకాశముంది. గతంలో తిరస్కరించబడిన చోటునుంచే మళ్లీ అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఆలోచనల ద్వారా లాభం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణం, బంగారం, భూమి, వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా చూస్తే ఒక ముఖ్యమైన ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ ఆ ఖర్చు భవిష్యత్తులో లాభంగా మారే అవకాశముంది. అందుకే భయపడకుండా అవసరమైన చోట పెట్టుబడి పెట్టవచ్చు. అయితే అప్పు తీసుకుని ఆడంబరాల కోసం ఖర్చు చేయడం మంచిది కాదు. ఈరోజు శివాలయ దర్శనం మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీలో ఉన్న భయాలు, అనుమానాలు తగ్గుతాయి. కుటుంబ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. ఈ 4 రోజులలో కుటుంబానికి సంబంధించిన విషయాలు వృషభరాశివారికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే మీ మనసుకు బలమిచ్చేది కుటుంబమే. బయట ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇంట్లో ప్రశాంతత ఉంటే మీరు ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలరు. ఈ కాలంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలంగా ఇంట్లో ఉన్న ఒక సమస్య పరిష్కారం వైపు కదులుతుంది. అది ఆస్తి సమస్య కావచ్చు, బంధువుల మధ్య విభేదం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు. ఏదైనా సరే దానికి సంబంధించిన మంచి పరిణామాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, కుటుంబంలో మీ పాత్ర మరింత బలపడబోతోంది. ఇప్పటివరకు మిమ్మల్ని సాధారణంగా చూసినవారు ఇప్పుడు మీ బాధ్యత, మీ ఆలోచన, మీ సహనాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు ప్రత్యేక రక్షణగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే వారి ఆశీస్సులు మీకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుంది. పాత అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశముంది. వివాహం, గృహప్రవేశం లేదా కుటుంబ సమావేశానికి సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. ఇంటి వాతావరణంలో ఆనందం పెరుగుతుంది. చిన్నపిల్లల వల్ల సంతోషకరమైన వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మీరు గతంలో కుటుంబం కోసం చేసిన ఒక త్యాగం లేదా సహాయం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. ఎవరో ఒకరు మీకు కృతజ్ఞత వ్యక్తం చేయవచ్చు. ఆ సంఘటన మీ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మీ గౌరవం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం మరియు కెరీర్లో భారీ మార్పులు. వృషభరాశివారికి ఈ సమయంలో ఉద్యోగం, కెరీర్, భవిష్యత్తు స్థిరత్వానికి సంబంధించిన విషయాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చాలామంది గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నా ప్రతిభను ఎప్పుడు గుర్తిస్తారు? ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి అనే ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గ్రహాల స్థితి చూస్తే ఆ ప్రశ్నలకు క్రమంగా సమాధానాలు కనిపించే సమయం దగ్గరపడుతోంది. ఉద్యోగం చేసే వృషభరాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో మీ పనిని గమనించేవారు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఉంటారు. మీరు చేసే చిన్న పని కూడా కొందరి దృష్టిలో పడుతుంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి బాధ్యతను పూర్తి చేయడం చాలా ముఖ్యం. గతంలో మీకు గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశముంది. ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, మీ జీవితంలో వృత్తిపరంగా ఒక కొత్త ద్వారం తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అది వెంటనే పెద్ద మార్పుగా కనిపించకపోవచ్చు. కానీ ఒక కొత్త బాధ్యత, ఒక కొత్త పరిచయం, ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త ఆలోచన ద్వారా మీ కెరీర్ దిశ మారడం ప్రారంభమవుతుంది. చాలామంది వృషభరాశివారు ఈ అవకాశాన్ని మొదట చిన్నదిగా భావించే అవకాశముంది. కాని అదే భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి మంచి స్పందన వస్తుంది. మీ పనితీరు గురించి ప్రశంసలు వినే అవకాశముంది. కొందరికి బదిలీ గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి జీతం పెంపు లేదా పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన దరఖాస్తులు, పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం రావచ్చు. చదువుతున్న యువతకు కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
వ్యాపారస్తులకు కూడా ఇది ఎదుగుదల సమయం. ముఖ్యంగా స్వంతంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. కొందరికి స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా వ్యాపార అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో పత్రాలను పూర్తిగా పరిశీలించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న ఒక లక్ష్యం ఇప్పుడు మీకు మరింత దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. అదే భావన మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సమయంలో చేసిన కృషి భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం మరియు ధనలాభాల యోగాలు. వృషభరాశివారికి డబ్బు అంటే కేవలం ఖర్చు చేయడానికి ఉండే వస్తువు కాదు. అది భద్రత, స్థిరత్వం, కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అందుకే ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో గ్రహస్థితులు చూస్తే ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. చాలామంది వృషభరాశివారు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వస్తోందని భావించి నిరాశ చెందుతూ ఉంటారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, పాత బాకీలు వసూలు కావడం, ఊహించని లాభం రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, మీకు రావలసిన ధనం మీ వైపు కదలడం ప్రారంభమవుతోంది. అది ఒకేసారి పెద్ద మొత్తంలో రావలసిన అవసరం లేదు. కాని ఆదాయం పెరిగే మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. కొందరికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మరికొందరికి గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు మళ్లీ చర్చలకు రావచ్చు. ముఖ్యంగా వ్యవసాయం, పాల వ్యాపారం, నిర్మాణ రంగం, బంగారం, వెండి, వస్త్రాలు మరియు ఆహార సంబంధిత వ్యాపారాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా చుట్టూ ఉండే అవకాశముంది. అందుకే మీ ఆర్థిక ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు పెట్టుబడుల గురించి గోప్యత పాటించడం మంచిది. కొంతమంది వృషభరాశివారికి కుటుంబ అవసరాల కోసం పెద్ద ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆ ఖర్చు మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంటి వరమ్మత్తులు, భూమి, వాహనం లేదా పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక అవగాహన కలుగుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అదే నిర్ణయం రాబోయే నెలల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్య పరిస్థితి మరియు శరీరానికి వచ్చే సంకేతాలు. ఈ కాలంలో వృషభరాశివారు ఆరోగ్యం విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం కనిపించడం లేదు. అయితే శరీరం కొన్ని చిన్న సంకేతాలనిస్తుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇబ్బంది పెరిగే అవకాశముంటుంది. అందుకే శరీరం చెప్పే మాటను వినడం అవసరం. గత కొన్ని వారాలుగా మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరిగి ఉండవచ్చు. బయటకు అన్నీ బాగానే ఉన్నట్లు కనిపించినా లోపల ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ఒత్తిడిని తగ్గించుకోవలసిన సమయం వచ్చింది. ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, మీ ఆరోగ్య సమస్యలలో చాలా వరకు శరీరానికి కంటే మనస్సుకు సంబంధించినవే అయ్యే అవకాశముంది. ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం, గతాన్ని గుర్తుచేసుకోవడం వల్ల శక్తి తగ్గిపోతుంది. మీరు మనస్సును ప్రశాంతంగా ఉంచగలిగితే శరీరం కూడా త్వరగా కోలుకుంటుంది. కొంతమందికి నిద్ర సమస్యలుండవచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా మధ్యలో మేల్కోవడం జరుగుతుంది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ దానిని నిర్లక్ష్యం చేయకూడదు. పడుకునే ముందు ఫోన్ వినియోగం తగ్గిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ లేదా కడుపుకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు. బయటి ఆహారం కంటే ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది. శరీరంలో అలసట, నడుము నొప్పి, మెడనొప్పి లేదా కండరాల బలహీనత కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం తగ్గించి కొద్దిసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నడవడం, శ్వాస వ్యాయామాలు చేయడం, శివనామస్మరణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే త్వరగా శక్తిని తిరిగి పొందగలుగుతారు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే కేవలం మందులు వాడడమే కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచడం కూడా అంతే ముఖ్యమని గ్రహిస్తారు. అదృష్టాన్ని పెంచే దేవాలయ దర్శనాలు, దైవ అనుగ్రహం మరియు ప్రత్యేక పరిహారాలు. వృషభరాశివారికి ఈ 4 రోజులలో గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నప్పటికీ కొన్ని పనులు పూర్తిగా ఫలించాలంటే దైవ అనుగ్రహం కూడా అవసరమవుతుంది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. మరికొన్నిసార్లు ఎలాంటి అంచనా లేకుండా పని సులభంగా పూర్తవుతుంది. ఈ రెండింటి వెనుక దైవబలం కూడా ఒక కారణంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం చాలా మంచిది.
ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఆలస్యాలకు ముగింపు వచ్చే కాలం ప్రారంభమవుతోంది. కాని ఆ మార్పు వేగంగా జరగాలంటే దైవ అనుగ్రహాన్ని పొందడం అవసరం. ముఖ్యంగా శుక్రుడు మరియు గురుగ్రహ ప్రభావం బలపడుతున్న సమయంలో చేసే పూజలు, ప్రార్థనలు, దానాలు ఎక్కువ ఫలితాలనిస్తాయి. జూన్ 19 శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వృషభరాశివారికి చాలా శుభప్రదం. శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నేరుగా మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. తెల్లని పూలతో అమ్మవారిని పూజించి ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మియై నమః మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆర్థిక అడ్డంకులు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. జూన్ 20 శనివారం రోజున శనేశ్వర స్వామిని దర్శించడం మంచిది. మీ కష్టానికి ఫలితం రావడంలో ఆలస్యం జరుగుతున్నట్లయితే శని అనుగ్రహం అవసరమవుతుంది. నల్ల నువ్వులు దానం చేయడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని ప్రభావం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. జూన్ 21 ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామిని స్మరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలామంది వృషభరాశివారు అవకాశాలు ఉన్నా కొన్నిసార్లు సందేహాల వల్ల వెనక్కి తగ్గుతారు. అలాంటి సందేహాలను తొలగించడంలో సూర్యారాధన సహాయపడుతుంది. జూన్ 22 సోమవారం రోజున శివాలయ దర్శనం చాలా శుభప్రదం. ముఖ్యంగా శివలింగానికి జలాభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం ద్వారా మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. చంద్రగ్రహానికి సంబంధించిన మానసిక ఒత్తిడి కూడా క్రమంగా తగ్గుతుంది. ఈ 4 రోజులలో మీ ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ఇంటి వాతావరణంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది. కొంతకాలంగా ఇంట్లో ఉన్న నెగటివ్ భావనలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీరు చేసే చిన్న ప్రార్థన కూడా ఈ సమయంలో గొప్ప ఫలితాన్నివ్వగలదు. వృషభరాశివారికి విశ్వమిస్తున్న ప్రత్యేక సంకేతం. ఈ 4 రోజులలో జరిగే సంఘటనలను జాగ్రత్తగా గమనిస్తే ఒక ప్రత్యేకమైన విషయం మీకు అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు అన్నీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చిన పరీక్షలుగా అనిపించడం ప్రారంభమవుతుంది. చాలామంది వృషభరాశివారు ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతోంది అని ఎన్నోసార్లు ఆలోచించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారే దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ భాగానికి సంబంధించిన ప్రధాన కోర్ పాయింట్ ఏమిటంటే, మీ జీవితంలోకి ఒక కొత్త అవకాశం, ఒక కొత్త వ్యక్తి లేదా ఒక కొత్త దారి ప్రవేశించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం రూపంలో రావచ్చు, వ్యాపార అవకాశంగా రావచ్చు, కుటుంబంలో శుభవార్త రూపంలో రావచ్చు, లేదా మీ ఆలోచనా విధానాన్ని మార్చే ఒక సంఘటన రూపంలో కూడా రావచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన కృషి వృధా కాలేదు. ఫలితం ఆలస్యమై ఉండవచ్చు, కానీ అదృశ్యం కాలేదు. కొందరు వ్యక్తులు మీ జీవితంలోంచి దూరం కావడం కూడా మీ మంచికే జరిగిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త అవకాశాలకు స్థలం ఖాళీ కావాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. మీకు మీరే సందేహపడితే మంచి అవకాశాలు కూడా చేతులు దాటిపోతాయి. అందుకే ఈ 4 రోజులలో మీకు వచ్చిన ఆలోచనలు, పరిచయాలు, అవకాశాలను గౌరవించండి. చిన్న విషయంగా కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే జీవితాన్ని మార్చే సంఘటనలు చాలాసార్లు చిన్న రూపంలోనే మన ముందుకు వస్తాయి. మీరు గతాన్ని చూసి బాధపడే బదులు భవిష్యత్తును చూసి ముందుకు నడవడం ప్రారంభించిన క్షణం నుంచే అదృష్టం మీ వైపు అడుగులు వేయడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో అదే మార్పు మీ జీవితంలో కనిపించే అవకాశముంది. వృషభరాశివారికి జూన్ 19, 20, 21, 22 తేదీల గ్రహస్థితులు చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జీవితంలో నిలిచిపోయిన అంశాలు మళ్లీ కదలడం ప్రారంభమవుతున్నాయి. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రేమ, ఆరోగ్యం వంటి రంగాలలో ఒక్కో అడుగు ముందుకు పడే సమయమిది. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే ఓపిక, విశ్వాసం, దైవభక్తి మీకు ఎక్కువ మేలు చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీకు ఎంతవరకు సరిపోతాయో కమెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని టైప్ చేసి తెలియజేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ప్రతిరోజూ ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహాల ప్రభావాలు, ప్రత్యేక పరిహారాలు తెలుసుకోవాలంటే మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం, శివపార్వతుల ఆశీర్వచనం, గురుగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో ఆసక్తికరమైన రాశి ఫలితాల వీడియోలో కలుద్దాం.